విజయవాడ బాప్టిస్ట్ పాలెం ఐపీసీ చర్చ్కి వెళ్తూ ఉంటాము. బాల్య దశ నుంచి చాలా భక్తి జీవితంలో పెరిగినటువంటి దాన్ని. ఎందుకంటే మా మేనత్త గారు ప్రభావతి గారు ఇవాంజలిస్ట్. తను మా అమ్మగారు హిందూ అయినప్పటికీ కూడా మా నాన్నగారిని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత మా అమ్మగారిని చాలా భక్తి మార్గంలో పెంచుతూ ఉండేవారు. మా అమ్మగారు చర్చికి వెళ్ళడం, అందులో ఐపీసీ చర్చికి వెళ్ళడం మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడతారని, చాలా డిఫరెంట్గా ఉంటారని చాలా వ్యతిరేకపరిచేవారు. తర్వాత మా అమ్మగారు చర్చికి వెళుతుంటే ఇంత రోకల బండ తీసుకొని చాలా బాధించేవారు, కొట్టేవారు ప్రేయర్ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత. అయినా కానీ మా అమ్మగారు మమ్మల్ని చాలా భక్తి జీవితంలో పెంచారు. అందును బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మేము ముగ్గురు సంతానం, మా చెల్లి, నేను, మా అన్నయ్య. మమ్మల్ని ముగ్గురిని కూడా మా అమ్మగారు దేవుని పరిచర్యకి సమర్పించారు. ఎందుకంటే పెళ్లి చేసుకొని తను వచ్చిన తర్వాత దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆమె రుచి ఎరిగారు. కాబట్టి నా బిడ్డలు కూడా దేవునిలో ఉండాలి, దేవుని పరిచర్యలో నా బిడ్డలు ఎదగాలని ఆమె చాలా ఆశపడుతూ ఉండటం బట్టి మమ్మల్ని కూడా ఆ విధంగానే పెంచారు. ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే చిన్నప్పుడే నన్ను కోయర్ టీంలో పెట్టారనమాట. అంటే టీనేజ్లోకి రాకముందే బాగా పాటలు పాడేదాన్ని. సండే స్కూల్కి వెళ్ళేప్పటి నుంచే చాలా చక్కగా పాటలు పాడేదాన్ని. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. రాయాలన్నా పాడాలన్నా నాకు చాలా ఆసక్తి అనమాట. చాలా బాగా పాటలు పాడేదాన్ని. చిన్న వయసులోనే సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు మెమరీ వర్సెస్ బైబిల్ వాక్యాలు ఏదైనా చెప్తే ఒక్కసారి తీసి చూసిన తర్వాత చెప్పమంటే వెంటనే చెప్పేసేదాన్ని నేను. అంతటి చక్కని జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి అంత జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చటను బట్టి నాలో తెలియని గర్వం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను 13 సంవత్సరాలులోకి అడుగు పెట్టానో, యవ్వన దశలోనికి ఎప్పుడైతే అడుగు పెట్టానో, టీనేజ్లోకి అడుగు పెట్టిన వెంటనే నాలో తెలియని గర్వం అనేది స్టార్ట్ అయిపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని. అతి చిన్న వయసులోనే చాలా గర్వంగా తయారయ్యేదాన్ని. నేను చాలా బాగా పాటలు పాడతాను, చిన్న వయసులోనే నన్ను కోయర్ టీంలోకి తీసుకున్నారు, నన్ను ముందు వరుసలో నుంచో పెడుతున్నారని చాలా గర్వపు మాటలు పలుకుతూ ఉండేదాన్ని. ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు. మరి అట్టి రీతిగానే మరి ఎవరైనా కొంచెం అహంకారంగా ఉంటే చెడ్డ తలంపులు కూడా మైండ్లోకి వస్తూ ఉంటాయి కదా. అతి చిన్న వయసులోనే మా సంఘంలోనే ఒక యవనస్తుడితో నేను ప్రేమలో పడ్డాను. ఎంత వ్యతిరేకంగా జీవించానంటే దాన్ని గమనించి మా సంఘ కాపరి, అప్పుడు పాస్టర్ డి రత్నం నాయన గారు, మీకు అందరికీ ఇందులో కొంతమందికి తెలిసే ఉంటుంది. పాస్టర్ డి రత్నం నాయన గారు మా ఇంటికి వచ్చి నా ప్రవర్తనను గమనించి మా ఇంటికి వచ్చి 2 చేతులు జోడించి, అమ్మా నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని చెప్పిన తర్వాత నేను పలికినటువంటి మాటలు దైవజనుడని ఏమాత్రం గౌరవం లేకుండా, నా జీవితం నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పడానికి అని చాలా గర్వంతో మాట్లాడాను. ఆయన ఏం చెప్పలా, నువ్వు వెళుతున్నటువంటి మార్గము అది సరి అయినది కాదు, నువ్వెంతైతే ఉత్సాహంతో మరి ప్రేమించి ఆ ప్రేమలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావో అంతే తొందరగా నువ్వు పడిపోతున్నట్టు దేవుడు నాకు చూపిస్తున్నాడు అని దైవజనుడు చెప్తే, మీరేంటి నాకు చెప్పేది, నా జీవితం నా ఇష్టం అని నేను పలికినటువంటి మాటలు ఇప్పటికీ నాకు చాలా, ఆ మాటలు తలుచుకున్నప్పుడల్లా వేదనను కలిగిస్తాయి. నేను ఇంట్లో చాలా మొండిపట్టు పట్టాను. నేను ఏదైతే ప్రేమను కోరుకున్నానో ఆ ప్రేమ నాకు దక్కాల్సిందే. మా అమ్మగారు, సంఘ పెద్దలు, మా బంధువులు అందరూ వచ్చి నిన్ను పరిచర్యకి పంపించాలనుకుంటే, నీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నిన్ను పరిచర్యకి పంపించాలనుకుంటే నువ్వు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పినా కానీ నాకు దేవుడొద్దు, పరిచర్య వద్దు, ఏమొద్దు, నేను కోరుకున్నటువంటి వ్యక్తిని నాకు ఇస్తారా, చనిపోమంటారా అని మొండు పట్టి కూర్చున్నాను. అలాగే 10th క్లాస్లో నన్ను చదువు మానిపించేసి నాకు వివాహం జరిగించారు. ఇంటికి పెద్ద కూతురుని కాబట్టి చాలా ఘనంగా వివాహం జరిగించారు. వివాహం జరిగించిన తర్వాత, ఎందుకంటే నేను కోరుకున్న ప్రేమ కదా, దేవుని చిత్తము కానిది ఏనాటికైనా పెళ్ళగించబడుతుంది. నిజమే కదా. దేవుని చిత్తానుసారంగా మరి దేవుడు ట్రైన్ చేసి ముందుకు వెళుతున్నటువంటి బిడ్డను నేను. కానీ ఎప్పుడైతే మరి తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తన చెడు తలంపులతో ఏ రీతిగానైతే తండ్రి నుంచి వేరుపడాలని తను ఆలోచించాడో,
తండ్రి అయితే కోప్పడలేదు, తనకిష్టమైనది ఇచ్చి బయటికి పంపించాడు. ఇష్టమైనది తీసుకొని ఆ కుమారుడు తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడే తన పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. నా జీవితంలో కూడా నేను ఏదైతే సాధించాలి అనుకున్నానో అది నేను సాధించానని చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నేను ఎప్పుడైతే నాకు 4th మంత్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి శోధన వచ్చి ఆ ప్రేమ నాకు దూరం అయిపోయింది. ఎప్పుడైతే ఆ ప్రేమ నాకు దూరం అయిపోయిందో అప్పటి నుండి నన్ను అప్పటి వరకు చాలా ఘనంగా చాలా ఉన్నతమైన స్థానంలో చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా చులకనగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరైనా కానీ వారి గృహంలో ఉన్నటువంటి తప్పులను బయటకు చూపించరు, కానీ ఎదర ఉన్నటువంటి వ్యక్తులు ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే డీజేలు పెట్టి మోగించేస్తూ ఉంటారు. అది లోకం యొక్క పోకడ. ఆ రీతిగా నేను ఎప్పుడైతే అలాంటి పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోయానో ఒక మాట మాట్లాడారు, తిన గర్వాన్ని బట్టి తినికి ఇలా జరగాల్సిందే. నిజమే, ఆ మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కాబట్టి నేను ప్రవర్తించినటువంటి గర్వపు స్థితిని బట్టి, ఆ ప్రవర్తనను బట్టే నా జీవితం పతనం అయిపోయిందని నలుగురిలోకి వెళ్ళడం మానేశాను, సంఘం మానేశాను, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఏదైనా చేసుకొని చనిపోదాము అంటే చిన్నప్పటి నుండి బాగా బైబిల్ వాక్యాలు తెలిసిన దాన్ని కదా, సూసైడ్ చేసుకొని చనిపోతే పరలోకానికి అర్హత లేదు, అంటే తప్పులు చేస్తే దేవుని నుంచి దూరం అయిపోతాము అనే ఆలోచన కాదు. సూసైడ్ చేసుకొని చనిపోతే పరలోకానికి వెళ్ళము. అందుకనే నేను సూసైడ్ చేసుకోను. ఒక ప్రార్థన చేసేదాన్ని ఇంట్లో కూర్చొని, ప్రభువా నేను తప్పు చేశాను, నేను అందరికీ దూరం అయిపోయాను కాబట్టి నన్ను నువ్వు తీసుకో, ఈ భూమి మీద నేను ఉండకూడదు, నన్ను నువ్వు తీసుకో. ఇదే ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు పడుకున్నప్పుడు ప్రభువా ఈ రాత్రి నన్ను తీసుకో ప్రభువా అనుకునేదాన్ని. తెల్లారి లెగిసిన తర్వాత ఏంటి ప్రభువా మళ్ళీ నన్ను నిద్ర లేపావు, నన్ను ఎందుకు తీసుకోలేదని దేవునితో పోట్లాడేదాన్ని. కూర్చొని నాలో నేనే నన్ను ఎందుకు తీసుకోలేదు, నేను నీకు వ్యతిరేకం అయిపోయాను కదా, నన్ను ఎందుకు ఈ భూమి వదించావు అని దేవునితో పోట్లాడేదాన్ని. తర్వాత నాకు ఒక కుమార్తె పుట్టింది. పుట్టిన తర్వాత మా వాళ్ళందరూ సరే నీ బిడ్డను చూసి నువ్వు బ్రతుకు, తర్వాత నిన్ను చదివిస్తాం, నువ్వు చదువుకో అని చెప్పారు. చదువుకోనని చెప్పిన తర్వాత అసలైతే నేను నా జీవితం ముగించాలని నేను అనుకున్నాను, కానీ ఇంకెందుకు నా బ్రతుకు వేస్ట్, నేను ఎందుకు పనికిరాను కదా అని ఆలోచించిన దాన్ని. అయినా కానీ మా యొక్క తల్లిగారు, మా అన్న వీళ్ళందరూ నన్ను బలవంతం చేయబట్టి 10th క్లాస్ ప్రైవేట్గా రాయించారు. తర్వాత నేను నర్సింగ్ చదివాను. నర్సింగ్లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించాను. అంటే దేవుడు నన్ను ఎంత చక్కని కృపచేత నన్ను నింపాడంటే మీకు అర్థం అవ్వచ్చు. గోల్డ్ మెడల్ సంపాదించాను. తర్వాత మంచి హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మీకు తెలుసు సింగిల్ పర్సన్స్ ఉంటే ఎలాంటి శోధనలు ఎదురవుతాయో అన్ని శోధనలు కూడా నేను ఎదుర్కొన్నాను. హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు నన్ను ఎలాగో దేవుడు తీసుకోవట్లేదు కదా, అంటే నిదానంగా నా ఆరోగ్యాన్ని నేను క్షీణింప చేసుకుంటే ఏదైనా అనారోగ్యం నాలోకి వస్తే నేను చనిపోతాను కదా అని స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని ప్రతిరోజు రాత్రి 2 టాబ్లెట్లు స్లీపింగ్ టాబ్లెట్స్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి తెలియకుండా 2 టాబ్లెట్లు వేసుకొని 6 నెలల పాటు ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ రోజుకు 2 చొప్పున నేను వేసుకొని పడుకునేదాన్ని. వేసుకొని పడుకున్న తర్వాత పొద్దున్న ఎప్పుడుకో నిద్ర లేసేదాన్ని. దాన్ని బట్టి నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. నరాల బలహీనత అనేది నాకు వచ్చేసింది. ఎట్లా అంటే నుంచోబెడితే కళ్ళు తిరిగిపోవటం, తల తిరిగిపోవటం, ఊరికి ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, ఇలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా సరే నేను కోరుకున్నదే జరుగుతుంది, నేను చనిపోతాను అని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు చెప్పాను కదా, పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుండి ఏదైనా పనులు చేస్తూ ఉన్నా, బయటికి వెళుతూ ఉన్నా కానీ నిత్యము పాటలు నా మదిలో ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని.
చేసేదాన్ని. నేను సంఘం మానేశాను కదా, నియామక కూటాలకు కూడా వెళ్ళడం మానేశాను కదా. స్టార్ మేకర్ అనే యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అది పాటల కొరకు వినియోగిస్తూ ఉంటారు కదా. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పాటలు వస్తున్నాయి. తర్వాత ఒకటి మారుస్తూ ఉండగా ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. దాంట్లో వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు. పాస్టర్ తిమోతి గారు శ్రీకాకుళం నుంచి వాక్యాన్ని చెప్తూ ఒక మాట అన్నారు. నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకొని ప్రత్యేకంగా జీవింపజేస్తూ ఉన్నాడు కదా. దావీదు జీవితంలో కూడా ఒక చిన్న తప్పు జరిగింది. దావీదు ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావాలని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మరి నిన్ను కూడా నీ ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని, లేదంటే నిన్ను ఆయన పరిచర్యలో ముందుకు తీసుకొని వెళ్ళాలని, మరి నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు కదా. గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దావీదు జీవితంలో ఒక తప్పు జరిగింది. ఆ తప్పును బట్టి దావీదు జీవితం ఆగిపోలేదు. తిరిగి తను దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో తర్వాత దేవుడు దావీదుని పైకి లేవనెత్తాడు, రాజుగా నిలబెట్టాడు, మహారాజుగా నిలబెట్టాడు. మరి నీ జీవితంలో ఏర్పడినటువంటి ఆ యొక్క తప్పును బట్టి నీ జీవితం ఎందుకు ఆగిపోవాలి? దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళిక ప్రత్యేకమైనది కదా, గొప్పది కదా. ఒక్కసారి దేవుని దగ్గరికి నువ్వు వస్తే తిరిగి ఆయన మరలా నిన్ను చేర్చుకోవచ్చేమో అని ఒక మాట పలికారు. పలికినప్పుడు ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుండి ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాను. మందిరానికి దూరం అయిపోయినా కానీ టీవీలో వాక్యం పెట్టుకొని వింటూ ఉన్నాను. ఎన్నో మెసేజ్లు వింటూ ఉన్నాను. కానీ ఆ రోజు ఆ దైవజనుడు ఆ పలికినటువంటి ఆ యొక్క మాటలు నా హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళినాయి. నైట్ పడుకుంటే ఆ మాటలే మదిలో మెదులుతూ ఉన్నాయి. దావీదు జీవితంలో ఒక తప్పు జరిగింది. ఆ తప్పును బట్టి దావీదు జీవితం ఆగిపోలేదు. నీ జీవితం ఎందుకు అలా ఆగిపోవాలి? తిరిగి ఒక్కసారి దేవుని ఎదుట మోకరించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో అని ఈ మాటలే పలుకుతూ ఉంది నా మదిలో. తర్వాత నేను ఆ వారం ఎందుకో చర్చికి వెళ్ళాలనిపించింది. అంతకుముందు దైవజనులు వచ్చి నన్ను ఎంత బ్రతిమలాడినా కానీ నేను సంఘంలోనికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే సంఘస్థులు కొంతమంది పలుకుతున్నటువంటి మాటలను బట్టి అది సహజమే, ఎందుకంటే నేను ఆల్రెడీ తప్పు చేశాను కాబట్టి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రియ యవనస్తులారా, లైవ్లో ఉంటున్న వారే కావచ్చు, ఇక్కడ ఉంటున్నవారు ఎవరైనా కావచ్చు, ఏదైనా పెద్దలు గద్దిస్తూ ఉన్నప్పుడు, లేదంటే దైవజనులు చెప్తూ ఉన్నటువంటి మాటలు అవి మీ మనసులను నొచ్చుకున్నా కానీ దయచేసి ఒక అక్కగా మీకు నేను చెప్తున్నది ఏంటంటే, మందిరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే అక్కడే ఉండి తెలుసుకోండి. దైవజనులను విడిచిపెట్టి లేదంటే కుటుంబానికి దూరంగా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఇందాక నేను చెప్పాను కదా, ఆ యొక్క చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడే తను పతనమైపోయాడు. నేను కూడా నా యొక్క సంఘాన్ని లేదంటే నా బంధువుల ఎదురు లేదంటే నా తల్లిదండ్రులకి ఎప్పుడైతే దూరం అయిపోయానో అప్పుడే నా పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. నాకెందుకు ఆ రోజు చర్చికి వెళ్ళాలనిపించి నేను వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు, నేను వాళ్ళని ఎంత బాధ పెట్టినా కానీ వాళ్ళు నన్ను ప్రేమించి ఒక మాట అన్నారు. అమ్మా, దేవుడు నిన్ను పరిచర్యకి రమ్మంటున్నాడమ్మా అని చెప్పారు ప్రార్థన చేసి. అదేంటి ఇలా మాట్లాడుతున్నారు, నన్ను పరిచర్యకి రమ్మంటం ఏంటి అని చెప్పి, సరే అయ్యగారు అలాగే అని చెప్పి